కడప జిల్లా బ్రహ్మంగారి మఠం శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆరాధన గురుపూజ మహోత్సవాల్లో భాగంగా 3వ రోజు గురువారం వీరబ్రహ్మేంద్ర స్వామి సుప్రభాతం నామ సంకీర్తన అభిషేకాలతో ప్రారంభమై శ్రీ గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి ఉత్సవంపై అలంకరించి ఊరేగింపు నిర్వహించారు. అనంతరం క్యూలైన్లను, భక్తుల వస్తువులను ప్రత్యేక ఆరాధనాధికారి యదుభూషణ్ రెడ్డి, ఆర్టీఓ ఆకుల వెంకటరమణ, ఫిట్ పర్సన్ శంకర్ బాలాజీ భక్తుల వస్తువులను పర్యవేక్షించారు. అనంతరం స్వామివారి ప్రత్యేక పూజలను నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ రాత్రికి నరనంది ఉత్సవంపై వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమాంబ భక్తులకు దర్శనమివ్వనున్నట్లు, అనంతరం హరికథ కాలక్షేపం నిర్వహిస్తున్నట్లు అసిస్టెంట్ కమిషనర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ శంకర్ బాలాజీ, మేనేజర్ ఈశ్వరాచారి తెలిపారు. శ్రీ విరాట్పద విఖ్యాతం సిద్ధానంద ప్రదాయకం కాలజ్ఞాన ప్రవక్తారం వీరం బ్రహ్మగురుం భజే. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఈ దివ్య మఠమున 17 తేదీన విశేషమైనటువంటి స్వామివారి 331వ ఆరాధనా మహోత్సవ కార్యక్రమాలు జరగనున్నవి. ఈ కార్యక్రమాలు మంగళవారం నుండే ప్రారంభమై ఆదివారం వరకు కూడా 6 రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా జరుగుతూ ఉన్నవి. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారు పరమ పవిత్రమైనటువంటి సమాధిలో ప్రవేశించినటువంటి మహాదినమే ఆరాధనా మహోత్సవ కార్యక్రమాన్ని మనం గత 331 సంవత్సరాల నుంచి కూడా నిర్వహించుకుంటూ ఉన్నాం. శ్రీ స్వామివారి చెప్పినటువంటి కాలజ్ఞానం గురించి తెలియని వారుండరు. అటువంటి మహానుభావుని గురించి ఈ మహా కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ప్రముఖ పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాం. శ్రీ విరాట్పద విఖ్యాతం సిద్ధానంద ప్రదాయకం కాలజ్ఞాన ప్రవక్తారం వీరం బ్రహ్మగురుం భజే. విరాట్ స్వరాట్ అధిరాట సామ్రాట్ స్వరూపులు జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆరాధనా మహోత్సవాలు అత్యంత వైభవోపేతముగా జరుగుతున్నవి. 14వ తేదీ నుండి 19వ తేదీ వరకు జరుగుతున్నవి. విశేషంగా 17వ తేదీ అనగా రేపు స్వామివారి సజీవ సమాధి నిష్ట వహించినటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు. అలాగే 18, 19వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయి. శ్రీ విరాట్ స్వరాట్ అధిరాట సామ్రాట్ స్వరూపులు జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు క్రీస్తకం 1608వ సంవత్సరంలో కీలకనామ సంవత్సరంలో కార్తీక శుద్ధ ద్వాదశి అవతరించి ఉన్నారు. 1693 సజీవ సమాధి నిష్ట వహించినటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు. వివిధ రాష్ట్రాల నుండి, వివిధ ప్రాంతాల నుండి భక్తాదులందరూ కూడా ఇచ్చేసి స్వామివారి యొక్క సజీవ సమాధిని దర్శించుకొని వెళ్తూ ఉంటారు. ఈ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు నడయాడినటువంటి కందిమలయపుర క్షేత్రంలో భక్తాదుల యొక్క సౌకర్యార్థం ఈ సాంస్కృతిక కార్యక్రమాలైతేనేమి, అలాగే నిరతాన్నదానం అయితేనేమి అన్ని రకాలైనటువంటి వసతులను మఠం వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఏం జరిగినా కూడా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఎప్పుడో చెప్పి ఉన్నారు అనేటువంటి నానుడి ఈనాడు ఉన్నది. ఈ ఉత్సవాల్లో అందరికీ కూడా భక్తాదులందరికీ కూడా ఆ గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యాసులు ఉండాలని ఆశిస్తూ ఉన్నా. ఇట్లు నా పేరు పోలేపల్లి రామబ్రహ్మచారి. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.